హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే పరిస్థితి, అధికారుల్లో కూడా సమన్వయం కొరవడిందండి. నిజమే అంటే ఒక అధికారికి పడకపోవడం, కింది స్థాయి అధికారులకి పై స్థాయి అధికారులకి పడకపోవడం, ఇలా చాలా చోట్ల కూడా చాలా ఘర్షణల కింద చాలా ఒక రకమైన సఖ్యత అయితే లేకుండా పోయింది ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కూడా. అదైతే కనుక తేట తల్లిపోతుంది కొన్ని సంఘటనలు చూసిన తర్వాత. నేను ఎందుకు చెప్తాను ఈ మాటలనంటే కనుక, వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఏంటంటే కనుక, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే వీడియోలో పిఠాపురంలో తన్నుకున్న మున్సిపల్ కమిషనర్ డిఈఈ అని ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఒకసారి ఎలా ఉందో ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పడే గొడవ చూడండి మీరు. కాబట్టి రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు అయితే కనుక జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత చాలా మంది మీద ఉంది. మరి అది ఎందుకని అది కొనబడిందో అర్థం కావట్లేదు. చూద్దాం, ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఒక్క సెకండ్ చూడండి జస్ట్. వీడియో చూశారు కదండి, వీడియో చూశారు కదా. కానీ ఇప్పుడు ఒకసారి ఆడియో ఉందాం, ఒకసారి దగ్గర పెడతాను. మున్సిపల్ కమిషనర్ గారు అలాగే డిఈఈ అంట. ఈ వీడియో మొత్తం జస్ట్ ఒక 3 hours నుంచి వైరల్ అవుతుంది. ఇలా ఉందండి ఇది విషయం ఏంటంటే. కాబట్టి ఇలాగ పిఠాపురంలో ఉండే మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, డిఈ గారు అలాగే కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో చాలా చోట్ల కూడా సమన్వయం అనేది కొరవడింది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి సెటరేట్ అవ్వడానికి దానికి తగినటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పై స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకి ఏంటి సంజాయిషిగా ఉండకపోవడం, జవాబుదారీతనంగా ఉండకపోవడం, ఇలా కొన్ని రకాలైన పరిస్థితులు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఉండే రాజకీయ ఒత్తిళ్ళ, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లు బాగా ప్రెజర్ ఎక్కువయిందా, లేకపోతే మేం చెప్పిందే జరగాలని, లేకపోతే ఉద్యోగస్తుల్ని కావాలని వేరే రకాలుగా ఏమైనా జరుగుతుందా అనేది అనుమానానికి తావిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. చూద్దాం ఇలాగా. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కనుక, నా అభిప్రాయం ఏంటంటే కనుక, ముందు ఉద్యోగస్తులు సరిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే బాగా ఉంటుంది. అంతా కూడా ఉద్యోగస్తుల చేతిలో ఉంటుంది. కానీ పరిపాలనలో మెయిన్ ఉద్యోగస్తులతో కీలకమైన పాత్ర. కాబట్టి వాళ్ళు కూడా సరిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వీడియో మీలో ఎంతమంది చూశారు, చూస్తే దాని వెనుకున్న అసలు నిజమేంటి, వాస్తవం ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాతో పాటు నలుగురు చదువుతారు. మర్చిపోవద్దు, బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. నేను ఎప్పుడు చెప్పే మాట, మన ఛానల్ని కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజా సమస్యలు ఏమన్నా సరే మీ ముందుకు తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నం చేస్తుంటాను. నేను మీ సునీల్. థ్యాంక్ యూ వెరీ మచ్.